ఒకప్పుడు పెద్దలు చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకుని జీవితాంతం వారితోనే కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ప్రేమ పెళ్లిళ్లు కూడా మొదలయ్యాయి. ప్రేమించుకోవడం, పెద్దలను ఒప్పించి లేదా ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకొని కలిసి ఉండడం చేసేవాళ్ళు. ఆ తర్వాత ప్రేమించుకోవడం, ఎవరికి నచ్చిన వాళ్ళను వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనే ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు అదే ట్రెండ్ను యూత్ మరి కొన్ని కొత్త పేర్లతో సరికొత్తగా ఫాలో అవుతున్నారు. దానికి డేటింగ్ అనే పేరుండగా ఆ డేటింగ్లో కూడా చాలా రకాల పైత్యాలున్నాయి. కొందరు క్యాజువల్ డేటింగ్ చేస్తారు. ఇక్కడ సీరియస్ కమిట్మెంట్ ఉండదు. నచ్చినన్ని రోజులు కలిసి ఉంటారు, తర్వాత విడిపోతారు. ఆన్లైన్ డేటింగ్ ఇక్కడ భౌగోళిక సరిహద్దులు లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా నచ్చిన వ్యక్తులను వెతుక్కుంటూ ఉంటారు. ఆన్లైన్ పరిచయం తర్వాత నేరుగా మనుషులను కలిసి వారితో ఎంత దూరమైనా వెళ్తారు. బైండ్ డేట్, ఈ డేటింగ్లో ఇద్దరు వ్యక్తుల మధ్య అస్సలు పరిచయమే ఉండదు. స్నేహితులు లేదా థర్డ్ పార్టీ వ్యక్తుల ద్వారా కలిసి వారితో గడుపుతారు. ఆ డేటింగ్ ఎక్కువ కాలం కూడా నిలవదు. కొన్ని గంటలు లేదా నచ్చినంతసేపు మాత్రమే కలిసి సరదాగా గడుపుతారు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే కొత్త డేటింగ్ కల్చర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇందులో ఇద్దరు స్నేహితులే కానీ కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే కలుస్తారు. శారీరక సుఖాలు తీర్చుకోవడం తప్ప ఇద్దరిలో ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఇక బెంచింగ్ అనే డేటింగ్ కూడా ఇప్పుడు ట్రెండ్ లో ఉంది. బెంచింగ్ అంటే అప్పటికి రిలేషన్షిప్ లో ఉన్న బ్యాకప్ ఆప్షన్ కోసం మరొకరిని పెట్టుకుంటారనమాట. వారితో కలిసి తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తారు. ఈ రకమైన పిచ్చి పైత్యపు డేటింగ్లు ఇలా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ లో హుష్ డేటింగ్ అనే మరికొత్త కల్చర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. హుష్ డేటింగ్ అంటే పేరుకు తగ్గట్లుగానే ఇక్కడ సైలెంట్ గా డేటింగ్ చేస్తారనమాట. అంటే తమ బంధం గురించి ఎవ్వరికీ తెలియకుండా డేటింగ్ చేస్తూ ఉంటారు. స్నేహితులు, సన్నిహితుల వద్ద కూడా ఈ విషయాన్ని దాచిపెట్టి డేటింగ్ చేస్తూ ఉంటారు. ఇందులో కమిట్మెంట్ ఉండదు. ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇద్దరు డేటింగ్లో ఉన్న తమ పార్ట్నర్ గురించి పట్టించుకోరు. వాళ్ళు కూడా ఎవరితో అయినా రిలేషన్షిప్లో ఉండొచ్చు. వీళ్ళు పబ్లిక్ ఎక్కువ ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఏకాంతంగా ఉండే ప్రదేశాలకే వెళుతూ ఉంటారు. ఐటీ రంగంలో ఈ కల్చర్ ఎక్కువగా ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. రిలేషన్షిప్స్లో గొడవలు, ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఇలాంటి డేటింగ్ కల్చర్కు యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే యూత్ ఖచ్చితంగా పాటించాల్సిన, విరివిగా తెలుసుకోవాల్సిన మంచి చెడులు చాలా ఉంటాయి. వాటన్నింటిని పాటించి ఇలాంటి పిచ్చి పైత్యపు డేటింగ్ నుంచి దూరంగా ఉంటేనే ఎవరికైనా మంచిది.